మనలో హనుమాన్ చాలీసా అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అది నిత్యం పారాయణం చేసేవారు ఉన్నారు. ఎన్నో కష్ట సమయాల్లో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ఆ హనుమంతుడే మన కోసం వచ్చి సహాయం చేశాడా అనేలా ఆశ్చర్యపోయే అద్భుతాలు వింటాం. కానీ అలాంటి హనుమాన్ చాలీసా ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఏ భాషలో రాశారో చాలా మందికి ఇంకా తెలీదు. హనుమాన్ చాలీసా అర్థమేంటో కూడా మనలో చాలా మందికి తెలీదు. కానీ ఏదైనా మంత్రం, శ్లోకం చదివేప్పుడు దాని భావం అర్థం చేసుకొని జపించడం వల్ల దాని ప్రభావం మన మీద ఇంకా ఎక్కువ ఉంటుందని అంటారు. అందుకనే ఈ రోజు హనుమాన్ చాలీసా గురించి పూర్తిగా తెలుసుకుందాం. హనుమాన్ చాలీసాలో మొత్తం 40 చౌపాయిలు ఉంటాయి. అంటే 40 శ్లోకాలు అనుకోండి. హిందీలో 40ని చాలీసా అని అంటారు. అందుకే చాలీసా అని అంటారు. హనుమాన్ చాలీసాని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పుట్టిన గోస్వామి తులసీదాస్ గారు 16వ శతాబ్దంలో ఆయన మాతృభాష అయిన అవధీ భాషలో రాశారు. హనుమాన్ చాలీసాని రచించేటప్పుడు తులసీదాస్ గారు అప్పటి రాజు అయిన అక్బర్ బందీఖానాలో ఉన్నారు. జైల్లో ఉండి హనుమాన్ చాలీసాని రాసి 40 రోజుల పాటు ప్రతిరోజు పారాయణం చేశారు. 40వ రోజున అక్బర్ రాజ్ మహల్ ని వేలాది కోతులు వచ్చి దాడి చేశాయి. అందుకు కారణం తులసీదాస్ గారని బంధించడం వల్లనే అని అక్బర్ కి అర్థమయ్యి ఆయన్ని జైలు నుండి బయటికి తీసుకువచ్చి మర్యాద పూర్వకంగా సత్కరించి పంపించారు. హనుమాన్ చాలీసాలోని ప్రతి చౌపాయి అర్థం తెలుసుకుందాం. శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన ముఖర సుధారి వరుణో రఘువర విమల యశజో దాయక ఫలచారి. అంటే అర్థం, శ్రీ గురుదేవుల పాద పద్మముల ధూళితో అద్దము వంటి నా మనసును శుభ్రపరుచుకుని చతుర్విధ ఫలములను ఇచ్చు పవిత్రమైన శ్రీరామచంద్ర కీర్తిని నేను తలచె. బుద్ధిహీన తను జానకే సుమిరో పవన కుమార బలబుద్ధి విద్యా దేహుమోహి హరహు కలిశ వికార. అంటే బుద్ధిహీన శరీరమును నేను తెలుసుకొని, ఓ ఆంజనేయ, నిన్ను నేను స్మరించుచున్నాను. నాకు బలము, బుద్ధి, విద్యను ప్రసాదించి నా కష్టాలను, వికారాలను తొలగించుము. జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర జయ కపీశ తిహులోక ఉజాగర. అంటే, ఓ హనుమంతా, జ్ఞానము మరియు మంచి గుణముల సముద్రం వంటి నీకు, వానర జాతికి ప్రభువైన నీకు, 3 లోకాలను ప్రకాశింపజేసే నీకు జయము జయము. రామదూత అతులిత బలదామ అంజనిపుత్ర పవనసుతనామ. అంటే శ్రీరామునకు నువ్వు దూతవు, అమితమైన బలము కలవాడవు, అంజనీదేవి పుత్రుడిగా పవనసుత అను నామము కలవాడవు. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. అంటే నీవు మహావీరుడవు, పరాక్రమముతో కూడిన వజ్రము వంటి దేహము కలవాడవు, చెడు మతి గలవారిని నివారించి మంచి మతి కలవారితో ఉండువాడవు. కంచన వర్ణ విరాజ సువేష కానన కుండల కుంచితకేశ. అంటే బంగారు రంగు గల దేహముతో మంచి వస్త్రములు కట్టుకొని, మంచి చెవిదిద్దులు పెట్టుకొని, ఉంగరాల జుట్టు కలవాడవు. హత వజ్ర ఔర్ ధ్వజా విరాజై కాంతే ముంజ జనేవు సాజై. అంటే ఒక చేతిలో గద, మరొక చేతిలో విజయానికి ప్రతీతి అయిన ధ్వజమును పట్టుకొని భుజము మీదుగా జనేయువును ధరించువాడవు. శంకర సువన కేసరీ నందన తేజ ప్రతాప మహజగ వందన. అంటే శంకరుని అవతారముగా కేసరి పుత్రుడివైన నీ తేజస్సును, ప్రతాపమును చూసి జగములు వందనములు చేసినవి. విద్యావాన గుని అతి చాతుర రామ కాజ కర్వేకో ఆతుర. అంటే విద్యావంతుడవు, మంచి గుణముల కలవాడవు, బుద్ధి చాతుర్యము కలవాడవు అయిన నీవు శ్రీరామచంద్ర కార్యము చేయుటకు ఉత్సాహముతో ఉన్నవాడవు. ప్రభు చరిత్ర సునువేకో రసియ రామలఖన సీతామనవస్య. అంటే శ్రీరామచంద్ర ప్రభువు యొక్క చరిత్రను వినుటలో తన్మయత్వము పొంది శ్రీ సీతారామ లక్ష్ములను నీ మనసులో ఉంచుకున్నవాడవు. సూక్ష్మ రూపధరి సియాహి దికావా వికట రూపధరి లంక జరావా. అంటే సూక్ష్మ రూపము ధరించి సీతమ్మకు కనిపించావు, భయంకర రూపము ధరించి లంకను కాల్చావు. భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే. అంటే మహాబల రూపము ధరించి రాక్షసులను సంహరించావు, అలాగే శ్రీరామచంద్రుని పనులను నెరవేర్చావు. లాయ సంజీవన లఖనజియాయే శ్రీ రఘువీర హర్షి గురలాయే. అంటే సంజీవిని తీసుకువచ్చి లక్ష్మణుని బతికించిన నీ వల్ల శ్రీరాముడు చాలా ఆనందించాడు.
రఘుపతి కిన్హ బౌత బడాయి తుమ మమ ప్రియ భరత సమభాయి అంటే అంత ఆనందంలో ఉన్న శ్రీరాముడు నిన్ను మెచ్చుకొని తన తమ్ముడైన భరతుని వలె నీవు తనకి ఇష్టమైన వాడువని పలికెను. సహస్రవదన తుమరో యశ గావే ఆసకహి శ్రీపతి కంటలగావే అంటే 1000 నోళ్లతో నిన్ను కీర్తించిన శ్రీరాముడు ఆనందముతో నిన్ను కౌగిలించుకున్నాడు. సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష యమకుబేర దిగపాల జహంతే కవి కోవిద కహి సకే కహంతే అంటే సనకాదిక ఋషులు, బ్రహ్మాది దేవతలు, నారదుడు, విద్యా విశారదులు, ఆదిశేషుడు, యమకుబేరాది దిక్పాలకులు, కవులు, కోవిదులు వంటి వారు ఎవరైనా నీ కీర్తిని ఏమని చెప్పగలరు. తుమ ఉపకార సుగ్రీవహి కిన్హ రామమిలాయ రాజపద దిన్హ అంటే నీవు సుగ్రీవునికి చేసిన గొప్ప ఉపకారము ఏమిటంటే రామునితో పరిచయము చేయించి రాజపదవిని కలిగించావు. తుమరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సబజగజాన అంటే నీ ఆలోచనను విభీషణుడు అంగీకరించి లంకకు రాజు అయిన విషయము జగములో అందరికీ తెలుసు. యుగ సహస్ర యోజన పరబాను లీల్యోతాహి మధుర ఫలజాను అంటే యుగ సహస్ర యోజనముల దూరంలో ఉన్న సూర్యుడిని మధుర ఫలమనుకొని అవలీలుగా నోటిలో వేసుకున్నావు. ప్రభుముద్రికా మేలిముఖమాహి జలాదిలాంగి గయే అచరజనాహి అంటే అలాంటిది శ్రీరామ ప్రభుముద్రిక నోటిన ఖర్చుకొని సముద్రమును ఒక్క ఉదుటిన దూకావు అంటే అందులో ఆశ్చర్యం ఏముంది. దుర్గమ కాజ జగతికే జీతే సుగుమ అనుగ్రహ తుమరే దేతే అంటే జగములో దుర్గము వలె కష్టమైన పనులు నీ అనుగ్రహముతో సుగము కాగలవు. రామదువారే తుమరక్కువారే హోతన ఆజ్ఞ బినుపైటారే అంటే శ్రీరామ ద్వారానికి నీవు కాపలాగా ఉన్నావు. నీ అనుమతి లేకపోతే ఎవ్వరైనా అక్కడే ఉండిపోవాలి. సబసుకులాహే తుమారీ శరణ తుమ రక్షక కాహుకో డరన అంటే నీ ఆశ్రయంలో అందరూ సుఖముగా ఉంటారు. నీవే రక్షకుడువైతే ఇంకా భయం ఎందుకు. ఆపన తేజ సంహారో ఆపే తీనో లోక హంకతే కాంపే అంటే నీ తేజస్సును నీవే నియంత్రించగలవు. నీ కేకతో ముల్లోకాలు కంపించగలవు. భూత పిశాచ నికటనహి ఆవే మహావీర జబనామ సునావే అంటే భూతాలు ప్రేతాత్మలు దగ్గరకు రావు మహావీర అనే నీ నామము చెప్తే. నాసై రోగ హరే సబపీరా జపత నిరంతర హనుమత వీర అంటే రోగాలు నశిస్తాయి, పీడలు హరింపబడతాయి ఓ హనుమంత వీర నీ జపము వలన. సంకటసే హనుమాన్ చుడావే మనక్రమ వచన ధ్యానజో లావే అంటే మనస్సు కర్మ వచనము చేత ధ్యానము చేస్తే సంకటముల నుంచి ఓ హనుమంత నీవు విముక్తినిగా చెయ్యగలవు. సబపర రామ తపస్వీ రాజా తినకే కాజ సకలతుమ సాజ అంటే అందరికన్నా తాపసుడైన రాజు శ్రీరాముడు, ఆయనకే నీవు సంరక్షకుడవు. ఔర మనోరథ జోకోయిలావే సోయి అమిత జీవన ఫల పావే అంటే ఎవరు కోరికలతో నీ వద్దకు వచ్చినా వారి జీవితంలో అమితమైన ఫలితాలను ఇవ్వగలవు. చారో యుగ ప్రతాప తుమారా హే ప్రసిద్ధ జగత్ ఉజియారా అంటే 4 యుగాల్లో నీ ప్రతాపము ప్రసిద్ధము మరియు జగతుకు తెలియపరచబడినది. సాధు సంతకే తుమరక్కువారే అసుర నికందన రామదులారే అంటే సాధువులకు సంతులకు నీవు రక్షకుడవు, అసురులను అంతము చేసిన వాడవు, రాముని ప్రేమ పాత్రుడవు. అష్టసిద్ధి నవనిధికే దాత ఆసవర దినహ జానకీ మాత అంటే 8 సిద్ధులు 9 నిధులు ఇవ్వగలిగిన శక్తి ఆ జానకీ మాత నీకు వరంగా ఇచ్చినది. రామరసాయన తుమరే పాస సదా రహో రఘుపతికే దాస అంటే నీ వద్ద రామరసామృతం ఉన్నది, దానితో ఎల్లప్పుడూ రఘుపతికి దాసునిగా ఉండగలవు. తుమరే భజన రాముకో పావే జన్మ జన్మకే దుఃఖ బిసిరావే అంటే నిన్ను భజిస్తే శ్రీరాముడు లభించి జన్మ జన్మలలో దుఃఖము నుండి ముక్తుడను అవ్వగలను. అంతకాల రఘుపతి పురజాయి జహం జన్మ హరిభక్త కహాయి అంటే అంత్యకాలమున శ్రీ రఘుపతిపురమునకు వెళ్లితే తరువాత ఎక్కడ పుట్టినా హరిభక్తుడినని కీర్తింపబడతారు.
ఔర దేవతా చిత్తనధరి హనుమత సేవి సర్వసకర్యి అంటే వేరే దేవతలను తలుచుకునే అవసరం లేదు, ఒక్క హనుమంతుడే సర్వసుఖాలను కలిగించగలడు. సంకట హటై మిటై సబపీరా జో సిమిరై హనుమత బలవీర అంటే కష్టాలు తొలగిపోతాయి, పీడలు చెరిగిపోతాయి ఎవరైతే బలవీరుడైన హనుమంతుణ్ణి స్మరిస్తారో. జై 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 హనుమాన్ గోసాయి కృపా కరాహు గురుదేవకీ నాయి అంటే జై 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 హనుమాన్ స్వామికి గురుదేవుల వలె మాపై కృపను చూపము. జోయహ శతవార పాట కరకోయి చుటాహి బంది మహసుఖహోయి అంటే ఎవరైతే 100 సార్లు దీన్ని పఠిస్తారో బంధముక్తులై మహాసుఖమంతులవుతారు. జోయహ పడే హనుమాన్ చాలీసా హోయ్ సిద్ధి సాకి గౌరీష అంటే ఎవరైతే హనుమాన్ చాలీసను చదువుతారో వారు సిద్ధికి శివుడే సాక్షి. తులసీదాస్ సదా హరిచేరా కిజై నాద హృదయ మహాడేరా అంటే తులసీదాస్ ఎల్లప్పుడూ హరికి భక్తుడే కాబట్టి నా హృదయము కూడా నీ నివాసము చేసుకో ఓ హనుమంత. పవనతనయ సంకటహరణ మంగళమూర్తిరు రామలఖన సీతా సహిత హృదయ బసుహు సురభు అంటే పవన కుమార సంకటములను తొలగించువాడా మంగళమూర్తి స్వరూపమైన వంటి వాడివి రామలక్ష్మణ సీతా సహితముగా దేవతా స్వరూపముగా నా హృదయమునందు నివసించుము.